రహ్మతుల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో తరువాయి భాగము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెళ్లి. ప్రవక్త గారి వయసు 25 సంవత్సరాలు. మరియు ప్రవక్త వారు మక్కాలో ఇతరుల గొర్రెలను కాసేవారు మరియు ఇతరుల సరుకులను తీసుకెళ్లి అమ్మి వచ్చేవారు. మరియు మక్కాలో గౌరవోన్నతులు ధనవంతురాలైన స్త్రీ ఖతీజా బిన్తే ఖువైలిద్. ఖతీజా వారు తమ సరుకును ఇతరులకు ఇచ్చి జీతం మీద అమ్మటానికి పంపించేవారు. కానీ ఎప్పుడైతే ఖతీజా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నీతి, నిజాయితీ, సత్యత, అమానతుల గురించి వింటారో ప్రవక్త వారికి కబురు పెడతారు. నా సరుకు కూడా తీసుకెళ్లి అమ్మి వస్తే ఇతరులకు ఇచ్చే జీతం కన్నా మంచి జీతాన్ని ఇస్తానని చెప్తారు. ప్రవక్త వారు సరే అని ఖతీజా వారి యొక్క సరుకును అమ్మడానికి ముల్కే షామ్ జీవితంలో రెండోసారి బయలుదేరుతారు. మరియు ఖతీజా వారు తమ యొక్క బానిస అయిన మైసరాను కూడా తోడుగా పంపిస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త వారు ఈ వ్యాపారంలో రెట్టింపు లాభాన్ని చూపిస్తారు. మరియు మైసరా గులాం బానిస ఎవరైతే ఉన్నారో అతను ఈ ప్రయాణంలో ప్రవక్త గారి యొక్క నీతి, నిజాయితీ, సత్యత, అణుకువ మరియు నిడారంబరతను చూసి ఖతీజా వారికి వివరిస్తారు. ఖతీజా వారు విన్న తర్వాత పోగొట్టుకున్న ఆనిముత్యాన్ని పొందినట్టు భావిస్తారు. వెంటనే తమ యొక్క స్నేహితురాలైన నఫీసాను చెప్తారు. నఫీసా వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడతారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పినతండ్రి బాబాయ్ అయిన అబూ తాలిబ్కి చెప్తారు. మరియు అబూ తాలిబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిఖా ఖతీయతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా వారితో జరిపిస్తారు. ఈ నిఖాలో ప్రవక్త వారు మహర్లో 20 ఒంటెలను ఇస్తారు. మరియు ఈ సమయంలో ఖతీయతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా వారి యొక్క వయసు 40 సంవత్సరాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 25 సంవత్సరాలు. ప్రవక్త గారు చేసుకున్న మొట్టమొదటి భార్య ఖతీయతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా వారు.